నేను ఒక డీజిల్ కార్లో వెళ్ళానంటే దానికి ఇంచుమించు 10 కిలోమీటర్స్ డీజిల్ ఆర్ పెట్రోల్ 10 కిలోమీటర్స్ మైలేజ్ అనుకుంటే 700 కిలోమీటర్లకి నాకు ఇంచుమించు 700 కిలోమీటర్లు ఒకవైపు 700 కిలోమీటర్లు రెండో వైపు అంటే ఇంచుమించు ఒక 1500 కిలోమీటర్స్ అనుకుందాం. 1500 కిలోమీటర్స్ నడపాలి అంటే నేను 150 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ పెట్టాలి. 150 ఇంటూ రఫ్లీ 100 రూపీస్ తీసుకున్నట్లయితే 15,000 రూపీస్. ఓకే, అదే ఎలక్ట్రిక్ వెహికల్స్లో నేను వెళ్ళినప్పుడు నాకు ఎంత ఖర్చు అయిందంటే 1500 కిలోమీటర్స్. సో నా ఫుల్ కార్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్స్ వచ్చేది. ఫుల్ కార్ ఛార్జ్ చేయడానికి 70 యూనిట్స్. 70 యూనిట్స్ ఇంటూ రఫ్లీ అరౌండ్ ఒక యూనిట్కి 15 to 20 రూపీస్. ఒక ఫుల్ ట్యాంక్కి 1000 రూపీస్. సో నేను చేయాల్సింది ఆ 1500 కిలోమీటర్లకి 3 ఫుల్ ట్యాంక్స్ మాత్రమే. అంటే 3 into 1000 3000. కూడా అక్కడక్కడ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ అనుకుని ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నా సరే 15,000 రూపాయల ఫ్యూయల్ ఎక్స్పెన్స్ ఎక్కడ, 4,000 రూపాయల ఫ్యూయల్ ఎక్స్పెన్స్ ఎక్కడ, ఇంచుమించు 1/3 ఆఫ్ ద కాస్ట్ లో అయిపోతుంది. సో క్లియర్ గా నేను చూపించింది ఏంటంటే మీకు కిలోమీటర్కి